చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ దాఖలు చేశారు. అయితే సీఈసీ నియామకాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది. ఇంతకీ కాంగ్రెస్ అభ్యంతరాలేంటి? లెట్స్ వాచ్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సీఈసీగా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమితులైన జ్ఞానేష్ కుమార్ 2029 జనవరి 26 వరకు పదవిలో కొనసాగుతారు. అలాగే ఎన్నికల కమిషనర్గా డాక్టర్ వివేక్ జోషి నియమితులయ్యారు. ఎన్నికల కమిషనర్ల నియామకంపై తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం నియమితులైన తొలి సీఈసీ జ్ఞానేష్ కుమార్. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం ఇవాటితో ముగుస్తుంది. దీంతో కొత్త సీఈసీని ఎంపిక చేశారు. దీనికోసం ప్రధాని మోడీ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ భేటీ అయింది. ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా ఉన్న జ్ఞానేష్ కుమార్ను సీఈసీగా నియమించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫారసు చేసింది ఉన్నత స్థాయి కమిటీ. 1988 బ్యాచ్ కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్. ఇక కేంద్ర ఎన్నికల సంఘంలోని 3 కమిషనర్లలో రెండో సీనియర్గా ఉన్నారాయన. గతంలో కేంద్ర హోంశాఖలో వివిధ విభాగాల్లో పనిచేశారు. కాశ్మీర్ డివిజన్ జాయింట్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు తయారీలో కీలక పాత్ర పోషించారు. సుప్రీంకోర్టులో అయోధ్య రామజన్మభూమి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్ల నిర్వహణ బాధ్యత వహించారు. గతేడాది జనవరిలో కేంద్ర సర్వీసుల నుంచి పదవీ విరమణ పొందారు. గతంలో సీఈసీ పదవీ విరమణ తర్వాత అత్యంత సీనియర్గా ఉన్న ఎన్నికల కమిషనర్కు ఆ బాధ్యతలు అప్పగించేవారు. అయితే గత ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం సీఈసీతో పాటు ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ మారిపోయింది. 5 కార్యదర్శి స్థాయి అధికారుల పేర్లను సెర్చ్ కమిటీ సూచిస్తోంది. ప్రధాన నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ వాళ్ల నుంచి సీఈసీ, ఇతర కమిషనర్లను ఎంపిక చేస్తుంది. అయితే ఈ విధానాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై రేపు విచారణ జరగనుంది. ఈ కారణంగా సీఈసీ నియామకాన్ని వాయిదా వేయాల్సిందిగా కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి డిమాండ్ చేశారు. అయితే ఉన్నత స్థాయి కమిటీ పంపిన నివేదిక ఆధారంగా సీఈసీ, ఈసీల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.